హలో వ్యూవర్స్, ప్రజెంట్ మనం వచ్చేసి అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 23 దగ్గర ఉన్నామండి. సో చూస్తున్నా కదండి, ఇది వచ్చేసి G+5 ఫ్లోర్స్ అండి. మనకి ఇది వచ్చేసి స్టాండర్డ్ అపార్ట్మెంట్. మనకు ప్రైమ్ లొకేషన్ లో 2 BHK అండ్ 3 BHK అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి అవైలబుల్. సో చూస్తున్నారండి, ప్రైమ్ లొకేషన్ లో మనకు చాలా వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి మీ ముందుకు. సో ఫస్ట్ మనం వచ్చేసి పార్కింగ్ ఏరియా అని మీకు కవర్ చేపిస్తానండి, ఎలా ఉందో ఒకసారి. సో చూస్తున్నారండి, మొత్తం వచ్చేసి మనకు పార్క్ ఏరియా అండి, అంతా పార్కింగ్ ఏరియా మొత్తం వచ్చేసి. అండ్ అటు సైడ్ చూస్తున్నారు కదా, మనకి వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అటు సైడ్. అండ్ దాని ఆపోజిట్ స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒకసారి పైకి వెళ్ళి కూడా చూసుకుందామండి. ఇందులో ఆల్రెడీ మనకు 1 month లో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారండి. సో చూస్తున్నారు కదండి, మీటర్ యూనిట్స్ అనేది ఇక్కడ వస్తుందండి మనకు. అండ్ ఇందులో వచ్చేసి మనకు CCTVs కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ వైరింగ్స్ కూడా ఆల్మోస్ట్ మనకు కంప్యూటర్లో అవుతున్నాయండి. అండ్ ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్. వాచ్మెన్ రూమ్ కి ఆపోజిట్ మనకు స్టెప్స్, ఇక్కడ పక్కకు వచ్చేసి మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా. సో ఒకసారి పైకి వెళ్ళి మనము 2 BHK ఒకసారి చూసుకుందామండి, ఎలా ఉందో ఒకసారి పదండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ 1200 SFT అండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఉంటాయి మనకు. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఫస్ట్ దీనికన్నా ముందు ఒకసారి సరౌండింగ్ చూద్దామండి, ఎలా ఉందో మీకు ప్రైమ్ లొకేషన్లో. చూస్తున్నారు ప్రైమ్ లొకేషన్లో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. వెంటిలేషన్ అనేది చాలా మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అని 1200 SFT. రోడ్ ఫేసింగ్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. కనెక్టివిటీ కూడా మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది మనకి. అండ్ రెడీ టు మూవ్ అంటే చాలా లిమిట్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లోనే మనకు చాలా తక్కువలో ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి, లివింగ్ ఏరియా మొత్తము. సో చూస్తున్నారు కదా, చాలా మంది పాలసీలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పాలసీలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఇది లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ అండి. చాలా మంది ఓపెన్ కిచెన్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి మనకు మంచి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పూజా రూమ్ అండి మంచిది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. సో ఒకసారి మీకు వాష్ ఏరియా గురించి పెడతాను. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. అండ్ చుట్టుపక్కల చూడండి ఒకసారి, ఎంత పీస్ఫుల్గా ఉంది మనకి. అండ్ పక్కకు కూడా టెంపులే ఉందండి మనకు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ పక్కకే మనకు వచ్చేసి 2 bedrooms అండి. ఇటు ఒక బెడ్రూమ్ అండ్ ఇటు ఒక బెడ్రూమ్. బిట్వీన్ 2 bedrooms లో ఒక అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఈ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ పైన చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకు స్టోరేజ్కి చిన్న ఒకటి ఇచ్చారు. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో చూసుకున్నట్లయితే అటాచ్ వాష్రూమ్ అండి, అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. మనకు వెంటిలేషన్కి ప్రాబ్లం లేదండి ఇక్కడ. ప్లస్ పాయింట్ చూసుకుంటే చూస్తున్నారు కదా ఎట్లయింది. అండ్ అటు సైడ్ టెంపుల్ అండి, చాలా స్పేసెస్గా, వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా రెడీ టు మూవ్ ఇన్ అండి. అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా మనకు ఒక చిన్న బాల్కనీ అని ప్రొవైడ్ చేశారు, లైక్ సిట్అవుట్ ఏరియా. చూస్తున్నారు కదా, వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి ఇది. సిట్అవుట్ ఏరియా అండ్ రెడీ టు మూవ్ ఇన్ అండి. చాలా మంది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. లిమిట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఆల్రెడీ గుడ్ వర్క్స్ కూడా చేయించుకుంటున్నారండి కొంతమంది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదండి ఫ్లాట్ ఎలా ఉంది 2 BHK మణికొండలో. సో ఈ గురించి, ఈ ఫ్లాట్స్ గురించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.